తెగాడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మార్తాండపై వచ్చిన ఆరోపణలపై డిప్యూటీ డీఈఓపీ అప్పారావు గురువారం విచారణ చేపట్టారు. విద్యార్థుల నుంచి అక్రమ వసూలు చేశారని, స్కూల్ ఉపాధ్యాయుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా సమన్వయ లోపం వల్ల విద్యా బోధన అందడం లేదని అక్కడికి వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. అంతేకాకుండా విద్యార్థుల నుంచి డబ్బులు 300 రూపాయలు వసూలు చేసినట్లు పలు పత్రికల్లో వాటిపై కూడా విచారణ పడుతున్నామని తెలిపారు. స్కూల్లో ఉన్న పూర్వ విద్యార్థులు ప్రతి ఒక్కరు స్కూల్లో జరిగిన తెల్ల పేపర్ పై రాసి ఇవ్వాలని పేపర్లు అందజేశారు. ఈ విచారణ పూర్తయిన తర్వాత ఉన్నతాధికారులకు ఇస్తామని, వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. ఆయన వెంట ఎంఈఓ 2 KSN మూర్తి ఉన్నారు. జరుగుతుంది ఇవన్నీ చెప్పండి. Yeah. ఇప్పుడు విశాలంగా కలవచ్చు కొన్ని పేర్లు కోసం వచ్చాను. నేను ఎవరో మీ అందరికీ తెలుసు. రైట్. సో మీతో పాటు స్టూడెంట్స్ని ఎవరికి ప్రతి ఒక్కరిని నేను ఎంక్వైరీ చేయాల్సింది. సో మీకు ఒక ఏమిస్తానంటే ఒక క్వశ్చనర్ తయారు చేశాను. అంటే మీ ప్రిన్సిపాల్ మీద వచ్చినటువంటి అభియోగాలను బేస్ చేసుకొని నేను ఒక క్వశ్చనర్ తయారు చేశాను. ఆ క్వశ్చనర్స్ మీరు రిప్లై ఇవ్వాలి. ఇంకా మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఇంకా ఒక వైట్ పేపర్లో రాసి ఇవ్వాల్సింది. అందరూ వాళ్ళు ఇలాగే